నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే టార్గెట్ డిఎస్సి ఉపాధ్యాయ కొలువు వైపు అభ్యర్థుల చూపు, టెట్కు ఆదరణ అంతంతే. ఇప్పటివరకు 2.51 lakhs దరఖాస్తులు. గత ఏడాది కంటే తగ్గిన అప్లికేషన్లు, ఫీజు పెంచడమే కారణం. 2017లో డిఎస్సి పెట్టిరు అంటే మళ్ళీ మొన్న లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వేసారు, కాకపోతే ఎటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు నోటిఫికేషన్ వేసారు మళ్ళీ. టెట్పై డిఎస్సి ప్రభావం. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ను మార్చి 14న పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. టెట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 20 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తులపై ఆ ప్రభావం పడింది. ఏం ప్రభావం అంటే 1000 రూపాయలు పెంచారు కాబట్టి. టెట్ పేపర్ 1కి 90,000 చిల్లర, టెట్ పేపర్ 2కు 1,60,000 మంది కలిపి మొత్తానికి 2,51,000 చిల్లర మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. గతంలో కంటే దరఖాస్తులు భారీగా తగ్గడం గమనార్హం. టెట్ దరఖాస్తు ఫీజు 1000 రూపాయలు చెల్లించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాత పరీక్షలను, సిబిటి ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మరి టెట్ కాల పరిమితి జీవితకాలం ఉండటంతో ఎక్కువ మంది మార్కులు సంపాదించిన వారు దరఖాస్తు చేసేందుకు మొగ్గు చూపలేదు. మరోవైపు జూలైలోనే డిఎస్సి రాత పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయులు డిఎస్సి రాసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకోవైపు ఏమైపోయింది అంటే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదు కాబట్టి టెట్ దరఖాస్తును తగ్గడానికి కూడా ఒక కారణం అనిపిస్తుంది. ఉపాధ్యాయులను ఇంకా గందరగోళమే. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులను టెట్పై ఇంకా గందరగోళం కొనసాగుతూనే ఉంది. పలు అంశాల్లో వివరణ ఇవ్వాలంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈని పాఠశాల విద్యాశాఖ కోరింది. కానీ ఇంతవరకు వివరణ రాలేదు. దీంతో ఉపాధ్యాయులు టెట్ రాయాలా వద్దా అనే ఆందోళన చెందుతున్నారు. అయితే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.404 lakhs ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. దీంట్లో 30,000 మెంబర్స్ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యారు. ఇంకా 70,000 మెంబర్స్ టీచర్స్ ఇంకా టెట్ క్వాలిఫై కావాల్సింది. పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అని ఎన్సిటిఈ స్పష్టం చేసింది. ఎన్సిటిఈ నుంచి వివరణ రాకపోవడంతో ఉపాధ్యాయులు టెట్ దరఖాస్తు చేయలేదని తెలుస్తుంది. ఇకపోతే ఈ రోజు నుంచి టీశాట్లో డిఎస్సి క్లాసులు, డిఎస్సి పోటీ పరీక్షలపై ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నట్లు టీశాట్ వాళ్ళు తెలిపారు. ఈ రోజు నుంచి ఈ నెల 18 నుంచి 9 రోజుల పాటు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయి, అంటే లైవ్ ఉంటుంది. గణితం, మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టులపై ప్రసారమయ్యే లైవ్ ప్రోగ్రామ్స్ మరుసటి రోజు విద్యా ఛానల్లో సాయంత్రం 6 గంటలకు మళ్ళీ రిలే అవుతాయి. డిఎస్సి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఫోన్ కాల్ ద్వారా చర్చలో పాల్గొని తమ అనుమానాలు, డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జూలైలో డిఎస్సి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. నీట్ ర్యాంకు మాక్ టెస్టులే కీలకం. రోజుకొకటి చొప్పున మాక్ టెస్టులు రాయాలి అని చెప్తున్నారు. బలహీనంగా ఉన్న అంశాలపై పట్టు సాధించాలి. ఎన్సీఆర్టీ పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్లా రాసుకోవాలి. విద్యార్థులకు నిపుణుల సూచన. 5న దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష. ఎన్సీఆర్టీ పుస్తకాలతో ప్రయోజనం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అంటే నీట్ మొత్తం మనకు సెంట్రల్ వైడ్ కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మంచిగా ఉంటుంది. తరచూ పునశ్చరణ చేయాలి, అంటే రివిజన్ చేసుకోవాలి. బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి అధ్యాయంలో ముఖ్యమైన అంశాలతో పాటు షార్ట్స్ నోట్స్ రాసుకోవాలి. వాటిని తరచూ రివిజన్ చేసుకుంటూ ఉండాలి. బయాలజీలో ప్లాంట్ అండ్ యానిమల్, హ్యూమన్ ఫిజియాలజీ, మార్పాలజీ, జెనెటిక్స్, ఎకాలజీ, బయోటెక్నాలజీ, రీప్రొడక్షన్ వంటి ముఖ్యమైన అధ్యాయాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. పరీక్షకు తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి కొత్త అంశాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించకపోవడం ఉత్తమం అని చెప్తున్నారు. ఏ రోజు సిలబస్ ఆ రోజే పూర్తి చేసుకుంటే ఇంకా మరీ మంచిది. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, బెంగళూరులో టీచింగ్ పోస్టులు, తాత్కాలిక ప్రతిపాదికన టెంపరీ బేస్లో ఇట్లా పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ చదివితే వీడియో ఇంకా లెంత్ పెరుగుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. దరఖాస్తులు పోస్టులు పంపాలి. చిరునామా సెక్రటరీ, బిఈ, బెల్ హై స్కూల్ బిల్డింగ్, జలహల్లి, పిఓ, బెంగళూరు. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 23. బెల్ ఇండియా ఇన్ జాబ్
నోటిఫికేషన్ వెబ్సైట్. ప్రవేశాలు ఉన్నాయి. ఐఐఎంలో ఆన్లైన్ ఎంబీఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ 2 ఏళ్ల వ్యవధి ఉండే ఆన్లైన్ ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు కోరుతుంది. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే వచ్చే నెల 10వ తారీఖు ఉంది. ఐటీఐ అడ్మిట్ కార్డు 14/5కి ఇస్తారు. ప్రవేశ పరీక్ష తేదీలు మే 19-26. వెబ్సైట్ IIMAAC.in. మేనేజ్మెంట్ విద్యకు మార్గం CMAT ఎంబీఏ స్పెషల్. CMAT 2024 ప్రకటన విడుదల. దేశవ్యాప్త విద్యా సంస్థల్లో ప్రవేశాలకు అవకాశం. మేనేజ్మెంట్కి సంబంధించిన ఇవి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 18 లాస్ట్ డేట్. ఎడిట్ ఆప్షన్కి 19-20 మధ్య టైం ఉంది. ఎగ్జామ్స్ NTA-AC.in CMAT వెబ్సైట్. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో BS, NSA, IIT స్కోర్తో ఐసర్లో క్యాంపస్లో ప్రవేశం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు 2 వీడియోలు ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇంటర్, బైపీసీ, NPC అర్హతతో దరఖాస్తుకు అవకాశం. కోర్సులు పూర్తి చేసుకుంటే సైన్స్ రంగంలో ఉజ్వల కెరీర్ అని ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ ముఖ్య సమాచారం ఏముంది అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ 1 నుంచి మే 13 వరకు అప్లై చేసుకోవాలి. మే 13 లాస్ట్ డేట్. IIT ప్రవేశ పరీక్ష ఎప్పుడు ఉంటుంది అంటే June 9. ఐసర్ admissions.in. ఇకపోతే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ TSPSC ఏపీ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గత నెల 6న నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 15న ప్రారంభమైంది. మే 5 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కాకపోతే AI ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో హ్యాండ్మ్యాన్, యూటిలిటీ ఏజెంట్స్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే వాకిన్లు ఉన్నాయి. మే 2-4. వెబ్సైట్ AIASL.in. NLCలో ఖాళీలు. నైవేలి లిగ్నైట్ లిమిటెడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇట్లా ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 24. NLC-India.in వెబ్సైట్. అర్హతలు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12th పాస్ ITI డిప్లొమా ఉంటే సరిపోతుంది. NINలో ఉద్యోగాలు మనకు హైదరాబాద్నే. జూనియర్ మెడికల్ ఆఫీసర్ వీటికి ఖాళీలు ఇస్తున్నాయి. దరఖాస్తును పంపాల్సిన చిరునామా మెయిల్ ID అడ్రస్ ఇచ్చారు. ఇది దరఖాస్తుకి చివరి తేదీ ఈ నెల 24. వెబ్సైట్ NINRES.in. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్లు మొత్తం 861 ఉన్నాయి. దీనికి ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లో వాళ్ళు ITI ట్రేడ్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 9. ఇండియన్ ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు అడ్మిషన్లు మొత్తం 30 ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 9. వెబ్సైట్ జాయిన్ ఇండియన్ ఆర్మీ NIC.in. నిట్ జలంధర్లో MBA. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ మే 20. వెబ్సైట్ NITJAC.in. NLUలో MBA ఇన్సూరెన్స్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఏప్రిల్ 25. వెబ్సైట్ NLU జోధ్పూర్ AC.in. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రవేశానికి NCET. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఇంకో వీడియోలో చూద్దాం. ఇంకో వీడియో కూడా ఆల్రెడీ చేసి ఉన్నాం, ఒకసారి చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఈ నెల 30. చాలా తక్కువ టైం ఇచ్చారు, 15 రోజుల టైం ఇచ్చారు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. మంచి ఇన్స్టిట్యూట్లలో BEd చేస్తే కెరీర్ కూడా అట్లనే ఉంటుంది. రైల్వే మ్యూజియంలో ఉచిత ప్రవేశం ఈరోజు కాచిగూడ నుంచి. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాచిగూడ స్టేషన్ భవనంలోని రైల్వే మ్యూజియంలో ఈ నెల 18న పాఠశాల, కళాశాలల విద్యార్థులతో పాటు ప్రజలకు కూడా ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. గురువారం ఉదయం 9:45 గంటలకు జరిగే వేడుకకు వీళ్ళు హాజరవుతారంట. హాస్పిటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్. హైదరాబాద్లోని డెక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో 2 ఏళ్ల మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుని ఆహ్వానిస్తుంది. దీనికి లాస్ట్ డేట్ 35. ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. వెబ్సైటు DSHM.co.in. అప్రెంటిస్లు ఉన్నాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో నాగ్పూర్. దీనికి అర్హత అన్ని ట్రేడ్ల వాళ్ళు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు కనీసం 50% మార్క్స్ తోటి 10th ITIలో పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ వచ్చే నెల 9. SECR ఇండియన్ రైల్వేస్ GOV.in ఉండే వెబ్సైట్. ఇంటర్ అర్హతతో లా ప్రవేశం, ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య. ఇదానికి అంటే LLB, LLM దానికి సంబంధించిన అప్లికేషన్లు, దరఖాస్తులు. TS లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఏప్రిల్ 25 వరకు, ఈ నెల 25 వరకు స్వీకరిస్తారు. పరీక్ష June 3 ఉంటుంది. IIM రోహ్తక్లో
దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే క్లాట్ స్కోర్ తోటి ఈ నెల 20లోగా వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇకపోతే బొగ్గు గనుల్లో కొలువులు దరఖాస్తుకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఆహ్వానం ఇందాక చూసినాం. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఈ నెల 24 లాస్ట్ డేట్. అడ్మిషన్స్ పీజీ పిహెచ్డి డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్. ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకి ఇస్తారు ముస్లిమ్స్. ఇవి కోర్సులు ఉన్నాయి, మంచి మంచి కోర్సులు ఉన్నాయి. మాను క్యాంపస్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాద్, లక్నో, శ్రీనగర్, భోపాల్ ఇక్కడ ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 25 వచ్చే నెల 20. టెక్నికల్, ప్రొఫెషనల్, వొకేషనల్ అన్ని కోర్సులు ఉన్నాయి. వెబ్సైట్ మను COE. రెగ్యులర్ అడ్మిషన్స్. ప్రైవేటు బడుల ఫీజులు మానిచ్చారు. ఏటా భారీగా రుసుముల పెంపు. కొన్ని పాఠశాలల్లో ప్లే స్కూల్కు 1,00,000, 1వ తరగతికి 2.5 lakhs. పుస్తకాలు, యూనిఫామ్లు బడిలో కొనాల్సిందే. యాజమాన్యాల ఇష్టారాజ్యంతో తల్లిదండ్రులకు ఇబ్బందులు ఇట్లున్నాయి హైదరాబాద్ పరిస్థితి. ఒకవేళ చిరుద్యోగి హైదరాబాద్లో బతకాలి అని అంటే వాడు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే. మరి దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. పాలిసెట్కు 56,437 అప్లికేషన్లు. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఈ నెల 22 వరకు గడువు ఉంది. ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. పాఠశాల నుంచి వర్సిటీ వరకు విద్యా కమిషన్ మనకు చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట, మన స్టేట్ విద్యా కమిషన్ వస్తుంది అని. మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది ఇంకా క్లియర్గా తెలియదు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి చేస్తారు అన్నట్టు ఒక అంచనా. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి. ఇంకోటి మరో 3 IIITలు కూడా స్టార్ట్ చేస్తారంట. చాలా మంచి విషయం. ఇగో ఫీజుల నియంత్రణ అధికారం కమిషన్కే, ఈ కమిషన్కే విద్యా కమిషన్కే ఫీజుల నియంత్రణ కూడా ఇస్తారంట. మరి ఏడాదికి వస్తుంది చూడాలి. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.